ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 26 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనం. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును, అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును. వ్యాఖ్యానాంశం: ఆయనే మన సస్యశ్యామలం. వ్యాఖ్యానాంశం: ఆయనే మన సస్యశ్యామలం. వ్యాఖ్యానం: విశాలమైన నదులు వాగులు గల ప్రదేశం బహుసారవంతమైన మైదాన ప్రాంతం. ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్ళు నయనానందకరమే. ఆ ప్రాంతంలో పెరిగే మొక్కలు వృక్షాలు సృష్టిని స్తుతిస్తాయి. నీళ్లల్లో ఈదే చేపలు. హబక్కూకు తన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో వివరించినట్టు, ఏలిక లేని చేపలు మనకు దేవుని క్రమశిక్షణని గుర్తుకు తెస్తున్నాయి. పై మన ధ్యాన వచనం గమనించినట్లయితే, క్రీస్తు తన విశ్వాసుల సంఘ పక్షాన ఉండగా ఆ సంఘం సర్వ సమృద్ధి గలదై ఆయనలో సస్యశ్యామలమవుతోంది. ఆయనకు ఆత్మఫలాలను సమృద్ధిగా సమర్పిస్తోంది. ఇదే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో పేర్కొనబడినట్టు, ఆయనే మన బండ, మన జీవజలం. ఆయనే మన ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన మన జీవాహారం. మనం ఆయనకు మహిమకరంగా జీవించడానికి మన పక్షంగా మరణించి మనకు రెండవ మరణం లేకుండా నిత్య జీవం దయచేశాడు. నదులు వాణిజ్య వ్యాపార ప్రయాణ సాధనాలని మన గమనానికి తెస్తున్నాయి. అవును, క్రీస్తు మన పక్షంగా వాణిజ్యం నెరపి మన పాప విమోచనార్థమై తన రక్తాన్ని క్రయదానంగా అర్పించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. తద్వారా అద్దరినున్న పరలోకానికి చేర్చాడు. ఆయన ప్రేమ ప్రవాహం ఎంత విశాలమైనది, ఎంత ప్రభావం గలది. ఆయన తన సంఘపక్షంగా ఉండి సాతాను శక్తుల్ని సంఘానికి తాకకుండా కాపాడుతున్న రక్షణకర్త. మన విరోధుల్ని నిరోధిస్తున్న అధిక బల సంపన్నుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. ప్రియ శ్రోతలు, క్రీస్తు ప్రభువు మీకు రక్షణకర్త అనే అనుభవం ఉన్నదా? లేని పక్షంలో నేడే ఆయనను తెలుసుకొని అక్షయమైన ఆయన రక్షణకు పాత్రులవ్వాలని మనవి. శుభములతో వందనాలు.